ఎప్పుడు పొలిటికల్ వాళ్ళకి దగ్గర అవడానికి ఎప్పుడు నేను ట్రై చేయను. అవును. ఈవెన్ వ్యూహం అప్పుడు కూడా సబ్జెక్ట్ మ్యాటర్ అది కాబట్టి నేను మైట్ హావ్ మెట్ సమ్ పీపుల్ సమ్ టైమ్. అవును. నేను అసలు పొలిటికల్ ఆస్పెక్ట్స్లో నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు చాలాసార్లు స్క్రీన్ చేసి చెప్పాను, ప్రజా సేవ చేయటం అనేది ఇన్కంపాటబుల్. ఐ బిలీవ్ ఇన్ ఐన్ ర్యాండియన్ ప్రిన్సిపల్ ఆఫ్ బేసిక్లీ ఐఎమ్ అగెయిన్స్ట్ అల్ట్రూయిజం. అల్ట్రూయిజం ఇస్ అ ఫండమెంటల్ టెనెట్ ఆఫ్ ప్రజా సేవ. ఎస్, అల్ట్రూయిస్ట్. ఐఎమ్ నాట్ అన్ అల్ట్రూయిస్ట్. అల్ట్రూయిస్ట్ కానుడు పాలిటిక్స్ లోకి వెళ్ళడం అనేది మీనింగ్లెస్ పాయింట్. అది అప్పుడు మీరు ఏమంటే అది లేనప్పుడు ఎందుకు తీసారు సినిమా అంటారు. ఇప్పుడు నేను అండర్ వరల్డ్ సినిమా తీస్తే గ్యాంగ్స్టర్ని అయినట్ట, లేకపోతే గ్యాంగ్స్టరిజంని ప్రమోట్ చేసినట్ట, ఏంటది మీనింగ్? సబ్జెక్ట్ మ్యాటర్ అది. యాజ్ ఎ ఫిల్మ్ మేకర్, వాట్ ఎవర్ క్యాచెస్ మై ఇంట్రెస్ట్, ఐ ట్రై టు రిఫ్లెక్ట్ టు ద బెస్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ మై కెపాసిటీ పాసిబుల్ to create a certain entertaining piece of work. That is my definition of what I am. Exactly, sir. Yeah. I completely honor what you said because you belong to absolutely a different slot. మీ థింకింగ్, మీ తాలూకా హైపోథెటికల్ నేచర్ అనండి, లేకపోతే మీ తాలూకా అవన్నీ వేరే డిఫరెంట్ స్కూల్. మీరు డిఫరెంట్ స్కూల్. బట్ వెన్ యు ఆర్ ఫాలోయింగ్ ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ పొలిటికల్ ఇంబ్రోగ్లియో, ఈ రాజకీయ గందరగోళం అనే అంచు మీద మీరు ఎప్పుడైతే నిలబడ్డారో, మీ తాలూకా ఫిలాసఫీస్, మీ తాలూకా రిఫైన్డ్ అప్రోచ్ టు లైఫ్ ఆర్ సబ్లైమ్ యాటిట్యూడ్స్, ఇవన్నీ కూడా దే డు నాట్ ఎట్ ఆల్ మ్యాటర్ అండ్ యూ విల్ బి 100% dragged into that bottomless pit of criticism and controversy. That is what exactly happened now. I am dragged అనేది I don't agree with that. ఎందుకంటే because to drag me, I need to be allow myself to be dragged. నేను దానికి ఎఫెక్ట్ అయినప్పుడు then you can use the word dragged. I am not affected, you know, because ఇప్పుడు దాములు వచ్చి మనం కొడుతున్నాను అనుకోండి, మేబీ మొమెంటలీ యూ మైట్ ఫీల్ ఎన్ ఇరిటేషన్ ఆ పర్టికులర్ టైంలో, బట్ ఐ డోంట్ థింక్ ద దాములో రాంగ్ అన్న, ఎందుకంటే దే ఆర్ పార్ట్ ఆఫ్ ద సేమ్ ఎకో సిస్టమ్ అన్నాను. Of course. అది నేను అలా చూస్తాను. మీ తాలూకా స్పెక్ట్రమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చాలా లార్జ్ అండి, చాలా బ్రాడ్. మీరు ఎవరు చెప్తున్నారు? లాట్ ఆఫ్ పీపుల్ మస్ట్ హావ్ నాట్ హెర్డ్ దట్. యానిమల్ ఫార్మ్ గురించి జార్జ్ వెలాలో రాశాడు, 1984 అన్న ఒక నవల్ రాశాడు, 48 లో రాశాడు, 84 నావల్. ఇవన్నీ హౌ మెనీ పీపుల్ నో దట్? ఇప్పుడు మీదంతా మీ తాలూకా ఆలోచనలు అవన్నీ వేరే బాబు, మహాప్రభు. ఇక్కడ ఉన్నది ఏంటంటే, ఇక్కడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న ఈ రాజకీయ వాతావరణం అక్కడ మారడం, ప్రభుత్వాలు మారడం, మీకు ఎక్కడ హింట్ అనిపించలేదండి మీ అబ్జర్వేషన్ లో? వైఎస్ఆర్ జగన్ ఈస్ గోయింగ్ టు లూజ్ అండ్ దే ఆర్ కమింగ్ ఆన్ ఏ ల్యాండ్ స్లైడ్ విక్టరీ. టు స్టార్ట్ విత్, నేను ఎప్పుడు అసలు దాని గురించి నా లైఫ్ లో ఎప్పుడు ఆలోచించలేదు. ఒకళ్ళు గెలుస్తారు, ఒకళ్ళు గెలవరాని. అది సేమ్ రీజన్. ఎందుకు? ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్ నో మ్యాటర్ హూస్ గవర్నమెంట్ అని నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. నేను నా ఏజ్కి అట్లీస్ట్ 14-15 గవర్నమెంట్ చూస్తుంటాను కదా. నాకు ఏ గవర్నమెంట్ వచ్చినా నా లైఫ్ స్టైల్ కానీ నాకు తెలిసిన వాళ్ళ లైఫ్ స్టైల్ మారటం అనేది ఇంతవరకు చూడలేదు. సో అప్పుడైతే వచ్చినప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ పీస్ లాగా అవుతుంది, కానీ గవర్నమెంట్లో ఎవరు ప్రైమ్ మినిస్టరా, ఎవరు చీఫ్ మినిస్టరా, ఎవరు ఎమ్మెల్యే ఏమీ డిఫరెన్స్ పడదని నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను. అందుకని నేను పట్టించుకోను. మీరు అంటే దిస్ ఈస్ క్వైట్ వియర్డ్ గా ఉంది సార్ ఈ స్టేట్మెంట్, విత్ ఆల్ డ్యూ రిగార్డ్స్ టు యూ. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్స్ మారినప్పుడు నేషనల్ బ్యాంక్స్ నేషనలైజ్ అయినాయి, లాట్ ఆఫ్ రిఫార్మ్స్ కంట్రీలోకి వచ్చినాయి. టాప్ యాంగిల్ లో ఓవరాల్ గా వచ్చిన ఎఫెక్ట్ ఈస్ డిఫరెంట్, వన్ ఇండివిజువల్స్ లైఫ్ స్టైల్ ఇస్ డిఫరెంట్. అందరికీ కలిపి ఒకటి జరిగింది అనుకోండి, దాని మీద మీకు పెద్ద ఎఫెక్ట్ ఏం రాదు. అట్ బి కంప్లీట్లీ డిసిపేటెడ్. అంటే ఇప్పుడు నేను సపోజ్ మీరు మీ లివింగ్ మెమరీలో ఫలానా, ఇప్పుడు వచ్చినప్పుడు ఎప్పుడు వస్తాయి మీకు సర్కమ్స్టాన్షియల్ థింగ్స్ కూడా మారుతాయి. కోవిడ్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది, అప్పుడు మీరు తీసుకునే డెసిషన్ ఫలానా వేరే వాళ్ళు ఉంటే సీఎం బెటర్ అయ్యేదా లేకపోతే వేరేగా అయ్యేదా, అది దట్ ఈస్ డిబేటబుల్. బట్ ఓవరాల్ గా అందరూ కూడా దే ఆర్ ఆల్సో వర్కింగ్ ఫర్ ద పీపుల్. వాళ్ళ దాంట్లో వాడి పర్సనాలిటీ మారచ్చు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అంత ఇరిటేటింగ్ పర్సనాలిటీ అని చాలా మంది నమ్ముతారు. ఆడ్ స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకున్నాడు అని ఇంకోటి అంటాడు, ఇంకోటి ఎవడో ఏదో అంటాడు. సేమ్ థింగ్ హ్యాపెన్ విత్ హిట్లర్ ఆల్సో, యూనో. సో ద పాయింట్ ఈస్, ఆ పర్టిక్యులర్ టైంలో మీకు నేను ఇవాళ కలిసినప్పుడు మీకు నా మీద ఒక ఒపీనియన్ ఉండొచ్చు, మేబీ 5 years బ్యాక్ వేరేది ఉండొచ్చు, 5 days బ్యాక్ వేరేది ఉండొచ్చు. నా గురించి ఏదో వార్త చదివినప్పుడు మారుతుంది.
మళ్ళీ ఎల్లుండి ఎవరో మీకు ఏదో చెప్తే అప్పుడు మారుతుంది. ఆ కంటిన్యూస్ చేంజింగ్ చేంజెస్ కంటిన్యూస్ దాంట్లో మీరు చేయలేరు. అవును అవును. అంటే నేను ఇందాక మీరు అన్నదానికి నేను ఇప్పుడు గవర్నమెంట్స్ ఏవి మారు, గవర్నమెంట్స్ ఎంటర్టైన్మెంట్ పీస్ అన్నప్పుడు నేను అనేది డైరెక్ట్ ఇండివిజువల్ కి ఎఫెక్ట్ పడదంటున్నాను. ఇట్ విల్ వర్క్ ఆన్ ఏ పాలసీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ₹2 బియ్యం ఇచ్చారు అనుకోండి ఇండియా, అంటే నాకు నిజంగా దాని గురించి అంత రామగారు ఇచ్చారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ అది చేసినప్పుడు మేబీ దట్ పర్టికులర్ ఇప్పుడు నేను ఏదో ఒకటి విన్నాను, నాకు నిజంగా తెలియదు నిజం కాదు, ఐమ్ జస్ట్ గివింగ్ ఎగ్జాంపుల్. వాట్ ఈస్ ఇట్? రేషన్ బియ్యం నాకు ఎవరో చెప్పారు, వీళ్ళు ఇస్తే వాళ్ళు మంచి బియ్యం కొనుక్కుని ఈ బియ్యాన్ని వేరే ప్రైస్కి అమ్మేస్తున్నారు అని ఎవరో చెప్పారు. మీరు ఇప్పుడు నేను మీరు పేదవాడు అనుకో మీకు ఇచ్చానండి ఒకటి ఏదో నాకు ఆ టైంలో, సపోజ్ నేను ఒక అందరికీ ఇది కావాలి అని నేను అనుకున్నాను. ఎవరు చెప్పారు నాకు? ఎవరు పక్కన అడ్వైజర్స్ చెప్పారు, వీళ్ళందరూ ఇచ్చారు. క్యాలిక్యులేటర్ ఇచ్చాం అనుకోండి చిన్నపిల్లలకి, సపోజ్ ఆ క్యాలిక్యులేటర్ ఆడు బఠానీకు దానికి అమ్మిషాడు అనుకోండి ఒకవేళ, అది డిఫీట్స్ ద పర్పస్ కదా. కానీ దాన్ని మీరు ఎలా ఆపుతారు? సో మీరు వాళ్ళ గురించి అనుకోవటానికి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే దానికి ఈ సినిమాలో మేము ఎందుకు తీసాం, ఎందుకు ఫ్లాప్ అయింది అన్నంత డిఫరెన్స్ ఉంటుంది. అవును. ఎవడన్నా కూడా సినిమా ఫ్లాప్ అవ్వాలని తీస్తాడా? ఎవడు తీయడు. ఏ పాలిటీషియన్ అయినా ప్రజలు ఎదురొస్తుందని చేస్తాడా, ఒక పాలసీ చేస్తాడా? ఎందుకు? అదే చెప్తున్నా, సేమ్ థింగ్. అదే అప్పుడు మీరు మీ క్యాలిక్యులేషన్ లో మీరు తప్పవచ్చు. అప్పుడు సినిమా ఎంత కష్టమో అనలైజ్ చేయటం, మీ పర్సనల్ లైఫ్ లో మీ పెళ్లి డెసిషన్ కూడా అంతే కష్టం. ఏ డెసిషన్ తీసుకున్నా అవుట్కమ్ మీరు మెజర్ చేయలేరు. దట్ ఈస్ వేర్ జగన్ గాట్ టోటలీ డ్యామేజ్డ్ అండ్ డిఫీటెడ్. ఐ డోంట్ నో. He could not get. కానీ అది కాదు సార్, అది మీరు అంటున్నారు. ఐ డోంట్ నో. ఇప్పుడు దట్ ఈస్ వాట్ యూ వుడ్ లైక్ టు బిలీవ్ అంటున్నా. Not believe, sir, it happened, sir. It happened, but అదే రీజన్ అని మీరు ఎలా బలగొద్దలు కూడా చెప్తారు మీరు? ఇప్పుడు ఎందుకు ఫెయిల్ అయ్యారని కూడా ఒపీనియన్ డిఫరెన్స్ ఉంటాయి కదా. ఐఎమ్ షూర్ నాకు తెలీదు, ఐ డోంట్ వాంట్ టు నో ఆల్సో. నేను ఏమన్నానంటే ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయిందని, నేను సినిమా ఉంది కాబట్టి ఎగ్జాంపుల్ వేస్తాను. ఆఫ్ కోర్స్ ఒకడేమో అసలు సినిమా మరీ లెంగ్త్ అయిపోయిందని అంటాడు, ఇంకోటి సెకండ్ హాఫ్ పండలేదు అంటాడు, ఇంకోటి సెకండ్ హాఫ్ బ్రహ్మాండంగా ఉంది అంటాడు, ఫస్ట్ హాఫ్ బాగాలేదు అంటాడు. ఇన్ని రకాల ఒపీనియన్స్ సేమ్ దాని మీద వస్తే ఏ పర్టికులర్ రీజన్ తో ఫెయిల్ అందని ఎవరన్నా ఎలా ఖచ్చితంగా చెప్పగలుగుతారు? సేమ్ థింగ్ విత్ గోస్ పొలిటికల్ పార్టీ. అవునండి, మీ ఒపీనియన్ మీరు క్లియర్ గా చెప్పగలుగుతారు కానీ యూ కాంట్ స్పీక్ ఫర్ ఎవ్రీ వన్. అది నేను చెప్పేది. బట్ ఇట్ ఈస్ ఇప్పుడు సపోజ్ నాకు ఒక ఎగ్జాంపుల్, నాకు ఒక పర్టికులర్ చాలా కరెక్ట్ గా ఏమంటారు దాన్ని ప్రెడిక్ట్ చేసిన, వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయో పర్ఫెక్ట్ గా ప్రెడిక్ట్ చేసిన ఒక అనలిస్ట్, ఏమంటుందని పోల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, అందులో నేను మాట్లాడుతున్నప్పుడు అతను ఏం చెప్పాడంటే, నాకు బిగ్గెస్ట్ రీజన్ ఫెయిల్యూర్ కి లిక్కర్ పాలసీ అని చెప్పాడు. లిక్కర్ పాలసీ ఎందుకు అంటే, ఇప్పుడు జగన్ గారు ఏమనుకున్నారంటే లిక్కర్ ప్రైస్ పెంచేస్తే ఆ పెంచేయటం వలన డిస్కరేజ్ అవుతారు, అంత ప్రైస్ పెట్టి కొనాలా అని. అప్పుడు ఆ కొనలేకపోతారు, అది ఇంట్లో వాడతారు. అప్పుడు వైఫ్ వాళ్ళందరూ హ్యాపీ అవుతారు, ఫ్యామిలీస్ ఆడవాళ్ళందరూ హ్యాపీ అవుతారు. అదొకటి. రెండోది కొత్త, ఇప్పుడు ఎలాగో లిక్కర్ అంత ట్యాక్స్ అదే వాటికి ఇస్తున్నాం కాబట్టి వాళ్ళ ప్రాఫిట్స్ మనమే తీసుకోవడానికి మనమే బ్రాండ్స్ పెడదామా ఏదో ఇలాంటి 2-3, అంటే నాకు క్లారిటీ తెలియదు. అప్పుడు తను ఏమన్నాడంటే, ఇది ఆయన అనుకున్నారు, జనం ఏమనుకున్నారు, వీళ్ళు రేట్ పెంచితే ఇంట్లో తిండి కూడా పెట్టమా అనేసి దానికి ఖర్చు పెట్టారంట. ఒకటి. రెండు, ఆ మంది ఏదో బాగాలేదు, ఆ బ్రాండ్ అలవాటు లేదు, ఏదో కారణంతో ఆ కోపం వీళ్ళ మీద చూపించి వీళ్ళని కొట్టేవారు, ఎవరు భార్యల్ని. అప్పుడు వీళ్ళు భర్తల్ని వదుకోలేరు, అప్పుడు ఎవరిని వదుకోగలుగుతారు? జగన్ వదుకోవచ్చు. ఇప్పుడు ఇదా కాదా నాకు తెలియదు, కానీ కాదు నేను చెప్పేది ఏంటంటే, ఇది నేను ఎందుకు కనెక్ట్ అయ్యానంటే, నేను డ్రింక్ చేస్తాను కాబట్టి, నేను పర్సనల్ గా. ఇప్పుడు నేను డ్రింక్ చేయకపోతే అదే ఎలా అయినవ్వండి అనేది ఐఎమ్ నాట్ వెరీ షూర్ అబౌట్ ఇట్. అదే నేను చెప్పేది. సో ప్రతి ఒక్కడి కనెక్షన్ వాడికి వేరే వేరే రీజన్స్ ఉంటాయి అంటున్నాను నేను. ఇప్పుడు ఇందులోనే సార్, మీరు అందాక ఓ మాట మన బిగినింగ్ ఆఫ్ ది డిస్కషన్ లో, అప్పుడెప్పుడో నేను చేసిన దానికి ఇప్పుడు రియాక్షన్ ఏంటి అన్న దాని మీద పాయింట్. ఇప్పుడు తిరుపతి లడ్డువే తీసుకుందాం. తిరుపతి లడ్డు 5 ఏళ్ళు ఇట్ వాస్ రియల్లీ బ్లెమిషెస్. తిరుపతి లడ్డు అన్నది దట్ ఈస్ ఎ సెంటిమెంట్ ఫర్ అస్, దట్ ఈస్ ఎ రిచువల్ ఫర్ అస్ ఆల్ ఓవర్ ది వరల్డ్, ఫర్ లార్డ్ వెంకటేశ్వర భక్తులందరికీ. బట్ ఆఫ్టర్ దే కేమ్ టు పవర్,
తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాతనే దాని మీద ఒక ఎంక్వైరీ జరిగింది. అప్పటి వరకు తిరుపతి కొండ మీద ఉన్న అధికారులు కూడా మాట్లాడలేదు. ఇప్పుడు దాని మీద అన్ని కూడా రిఫార్మేషన్స్ అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఆ యాంగిల్లోనే ఇప్పుడు బికాస్ దే ఆర్ ఇన్ టు పవర్ నౌ ఆల్ దట్ వాజ్ రిడిక్యూల్డ్, all that was derided, disdained, everything is coming to surface now. Danni can anybody challenge it, sir? Challenge what exactly? ఇప్పుడు ఆ రోజున తిరుపతి లడ్డు 5 ఏళ్ళు జరుగుతున్నప్పుడు తిరుపతి అధికారులకు తెలియదా కొండ మీద జరుగుతున్న అధికారులకి? ఇప్పుడు నాకు బికాస్ ఐ హావ్ జీరో నాలెడ్జ్ అబౌట్ దట్ హోల్ ఆస్పెక్ట్ ఆఫ్ తిరుపతి లడ్డు, అసలు నేను తెలియదు నాకు దాని గురించి ఏమి. సో అది ఎప్పటి నుంచి అవుతుంది, దానికి కన్సర్న్ అథారిటీ ఎవరు పెట్టారు, అది తెలుసుకోవటానికి ఉన్న ఎవెన్యూస్ ఏమున్నాయి అనే నాలెడ్జ్ లేనప్పుడు ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ కామెంట్ ఆన్ దట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న ఆఫీస్, నాకే మా అయితే 10,000 మంది ఉంటారు నా దగ్గర, వాళ్ళల్లో ఏమేమి చేస్తున్నారు కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను ఐ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ ఐ థింక్ ఈస్ ద మోస్ట్ ప్రయారిటీ చేసి నేను మిగతా వదిలేస్తాను. అవునండి. ఐ విల్ సడన్లీ గెట్ టు నో వన్ డే ఇది జరిగిందని. మీరు ఏది చెప్పినా నేను నమ్ముతాను సార్, ఎందుకంటే ఐ నో యూ వెరీ వెల్. నాట్ టుడే మీరు శివ సినిమా చేయకముందు దగ్గర నుంచి, మీరు ఎర్రమంజిల్లో వీడియో ప్యారలల్లో కూర్చున్న దగ్గర నుంచి నాకు తెలుసు. కాబట్టి ఐ బిలీవ్ అండ్ ఐ అండర్స్టాండ్, ఐ ఎండోర్స్ యాజ్ అ జర్నలిస్ట్. నాట్ దట్ ఐ సర్టిఫై ఆర్ రాటిఫై. ఇక్కడ ఏంటంటే నేను ఈ మాట ఇందాక నేను ఏమన్నానంటే, తిరుపతి లడ్డు పాడైపోయింది, వరస్ట్ క్వాలిటీ వచ్చేస్తున్నది అని చెప్పినప్పుడు తిరుపతిలో అధికారులు లేరా అప్పుడు ఆ రోజున టు అపోజ్ దట్ చెయ్యలా? బికాస్ యథా రాజా తదా ప్రజ. జగన్ అక్కర్లేదు తిరుపతి లడ్డు గురించి, వీళ్ళు పట్టించుకోవడం మానేశారు. ఇప్పుడు అలాగే ఇప్పుడు మీరు ఆ రోజు చేసిన కామెంట్లు కానీ లేకపోతే మీరు పెట్టిన పోస్టింగ్స్ కానీ టు ది లెవెల్ ఆఫ్ మార్ఫింగ్ అని అన్నారు, బట్ అది మార్ఫింగ్ కాదే ఎగ్జాక్ట్లీ. మీరు దాన్ని పిక్చరైజ్ చేశారు దాంట్లాగా, అండ్ ది పీపుల్ 100% కాల్ ఇట్ ఇన్ జనరల్ దట్ ఈస్ మార్ఫింగ్. ఇంక దాని మీద డిబేట్ ఏం లేదు. ఇక్కడ ఒక చిన్న ఇదేంటంటే, ఇంపార్టెంట్ థింగ్ టు అండర్స్టాండ్. ప్లీజ్. మార్ఫింగ్ అనేది యు ఆర్ మ్యానిపులేటింగ్ అన్ ఇమేజ్ అండ్ కనెక్టింగ్ వేరియస్ పీసెస్ టు క్రియేట్ అనదర్ ఇమేజ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్స్ లో కూడా అదేం చేస్తుందంటే, టేక్స్ ఆన్ ఏ డేటా, మీ ప్రాంప్ట్ లోంచి ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. అవును. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకుండా కూడా ద టెక్నాలజీ ఇస్ వెరీ ఓల్డ్, ఎక్స్ట్రీమ్లీ ఓల్డ్. మన కటింగ్ పేస్టింగ్ టైం లో కూడా చేశారు. కరెక్ట్. అప్పుడు ఆ ఇంటెన్షన్ లో ఆబ్వియస్ గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ CNN, ఫాక్స్ న్యూస్ అనేది ఆపోజిట్ క్యాంప్స్ అనుకోండి అమెరికాలో. ఒక టాప్ జర్నలిస్టులు CNN లో ఉంటారు, ఇక్కడ ఏమో ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఒక చోట కూర్చొని మాట్లాడుతున్నట్టు ఒకడు క్రియేట్ చేసాడు వాడు. అప్పుడు ఏంటి, అక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, CNN, ఫాక్స్ వాళ్ళు కూర్చొని మాట్లాడటం అనేది జరగదు, ఎవ్వడు నమ్మడు. కానీ ఇది కూడా చూపించగలుగుతుంది, ఇలాంటి జరిగిందని చూపించగలుగుతుంది అని వాడి ఉద్దేశం అది చేయటానికి. అప్పుడు ఆ ఇంటెన్షన్ లో అంటే కొన్న పవర్ ని డెమాన్స్ట్రేట్ చేయడానికి ఆడు చేశాడా, లేకపోతే వీళ్ళు గుడిపుటానికి చేస్తున్న అందరు లోపల కలిసిపోయారని చేశాడా అనే ఇంటెంట్ అనేది ముఖ్యం. చూపించడానికి అది నేను చెప్పేది. అప్పుడు నేను నా మీద ఇందులో ఏ యాంగిల్ తీసుకున్నారు సార్? ఇది ఇందులో when you posted your thing, ఏది అదా? ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్ చేసిన లేదు, నాకు తెలియదు. అదే చెప్తున్నానండి. అది ఇప్పుడు మా లాయర్ కూడా ఏమంటున్నాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగిందా నాకు ఒక 1 year బ్యాక్ 1000 ట్వీట్ల తర్వాత పెట్టలేదు, నాకు ఎలా తెలుస్తుంది? అప్పుడు వాళ్ళు ప్రూవ్ చేయలేదు. ట్విట్టర్ అకౌంట్ లోంచో ఎక్కడి నుంచో అక్కడి నుంచో తీయాలి కదా అది. దానికి మీ లాయర్ ఏమంటున్నాడు, క్లౌడ్ లోకి వెళ్ళిపోతుంది అది. నేను అదే అంటున్నానండి, అది పోలీసే కదా చేసేది, మేము ఎలా చేస్తాం? అది పోలీసులు మాత్రం మనుషులే కదా సార్. వాళ్ళకి యాక్సెస్ ఉంటది కదా కంపెనీస్ నుంచి, అక్కడి నుంచి క్లౌడ్ నుంచి తీసుకోవడానికి. వాళ్ళు ఆథరైజ్ పీపుల్ కాబట్టి వాళ్ళకి జరుగుతుంది కదా. But they could not do it కదా, in spite of the time they have consumed. See, that is what he is saying, no? అప్పుడు అది వాళ్ళు చేయలేకపోతే ప్రైమా ఫేసి ఇదే లేదు అని అంటున్నాడు అతను. ప్రైమా ఫేసియే లేదని, దట్ ఈస్ వాట్ ఇన్ఫరెన్స్ ఫైనల్లీ. కానీ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇందాక నేను చెప్పిన CNN, ఫాక్స్ వాళ్ళు అందరూ కలిసి అన్ని మీరు సీరియస్ గా వాళ్ళ లోపల నుంచి వాళ్ళది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ గారు చంద్రబాబు నాయుడు గూడిపోటానికి చేసినట్టు ఒక వీడియో వచ్చింది అనుకోండి. అప్పుడు ఏంటి, ఇది నువ్వు తీసుకో, ఇప్పుడు
ఇంత నువ్వు సంపాదించుకో, నెక్స్ట్ నేను తీసుకుంటా అని వాళ్ళిద్దరూ కలిసి రాష్ట్రాన్ని కొల్లగొట్టడానికి ఒక మాట్లాడి వీడియో బయటకు వచ్చింది అనుకోండి, దట్ వీడియో ఇస్ పాసిబుల్ టు డూ టుడే. ఏ టైంలో చేయొచ్చు ఆ వీడియో, ఆల్రెడీ చేస్తున్నారు అందరూ. ఇప్పుడు నిన్న పుష్ప మీద వచ్చింది, అదే పుష్ప మీద వచ్చింది, ఆడియో వచ్చింది. అవునవును కరెక్ట్, వీడియో కూడా చేయొచ్చు. అదే విన్నాను దాని గురించి. సో అప్పుడు ఏంటి, టెక్నాలజీ మీరు అక్కడికి వచ్చేసినప్పుడు దాన్ని ఎలా ఆపుతారు? అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, అప్పుడు మీరు కోర్టులో ఇతని ఇంటెన్షన్ ఒక అబద్ధాన్ని నిజంగా చెప్పించటానికి ఇంటెన్షన్ చేసి దాంట్లో లాభం పొందమంటే అప్పుడు మీకు క్రిమినల్ ఇంటెన్షన్ అవుతుంది. కరెక్ట్. మీరు అప్పుడు నేను నా ట్వీట్లు ఏమంటున్నారు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎత్తుకున్నాడు పిల్లోళ్ళలాగా. పవన్ కళ్యాణ్ సైజ్ అంత ఉంటుందా? అది దత్తపుత్రుడు చెప్తా ఉన్న దానికి ఉన్న ఒక ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్, అది దాన్ని చేయటానికి. అది మీరు నవ్వించడానికి పుట్టారా, ఆర్ట్ని ఎప్రిషియేట్ చేయడానికి పుట్టారా, ఏదో పని లేకపోయారా, రకరకాలు ఉంటాయి కారణాలు. అంతేగాని పవన్ కళ్యాణ్ మరుగుజ్జు అయిపోయాడని ఎత్తుకుని తిప్పుతున్నాడా అని కాదు కదా. అంటే శ్రీధర్ గారు అక్కడ మీకు ఇంపార్టెన్స్ ఏంటంటే ఇంటెన్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. 2009లో రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ పవర్ లోకి వచ్చిన తర్వాత సెకండ్ టైం శ్రీధర్ ఒక కార్టూన్ వేసాడు. లోపల సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, గోడ పక్కన చంద్రబాబు నాయుడు గారు పేకెత్తి అలా చూస్తున్నాడు, కిందన చేత్తో ఒక నెక్కరేసుకున్న అబ్బాయిని పట్టుకుని, ఆ అబ్బాయి పేరు కింద చిరంజీవి అని రాశాడు శ్రీధర్. ఈ కుర్రాడు ఇంతే ఉన్నాడు, మోకాళ్ళ వరకు ఉన్నాడు చంద్రబాబు గారికి. చంద్రబాబు గారు తల ఎత్తి గోడ మించి చూస్తున్నాడు, లోపల సెలబ్రేషన్స్ అవుతున్నాయి, రాజశేఖర రెడ్డి గారు కాకర పువ్వు వెలిగిస్తున్నాడు. ఇవి కామన్ గా వచ్చేవి. ఇక్కడ ఏమైందంటే, బికాస్ శ్రీధర్ ఒక పేపర్ కి పనిచేస్తున్నాడు, అండ్ ఈనాడు పేపర్ ఈజ్ నోన్ టు బి సపోర్టింగ్ టీడీపీ అండ్ అగెన్స్ట్ కాంగ్రెస్. దట్స్ ఆల్ ఎస్టాబ్లిష్డ్ ట్రూత్స్ అవన్నీ కూడా. ఇక్కడ మీ విషయంలోనే దట్ ఈస్ వేర్ టోటల్ క్రాస్ ఈజ్ హ్యాపెనింగ్. అంటే రామ్ గోపాల్ వర్మ గారు వైఎస్ఆర్సీపీ మనిషి కదా, జగన్ మనిషి కదా. ఈనాడు కూడా ప్రతిసారి ఏదో పార్టీకి ఎగెన్స్ట్ ఉంటది కదా, ఒకటే పార్టీ ఉంటది కదా. ప్రతి న్యూస్ పేపర్, ప్రతి వాళ్ళ స్టాండ్స్ ఉంటాయి. అందులో ఏంటి, మీరు ఈసారి ఇచ్చినప్పుడు కూడా మొట్టమొదటి సాక్షికి ఇచ్చారు మీరు ఏది ఇంటర్వ్యూ. ఇప్పుడు నేను మొట్టమొదట పర్సనల్ వీడియో పెట్టా, దాని తర్వాత నేను బిగ్ టీవీ చేశా, దాని తర్వాత సాక్షి చేశా. వాళ్ళు అడిగిన దాన్ని బట్టి, నాకున్న టైం బట్టి, అవకాశం, అడిగిన మనిషిని బట్టి చూసాను అంతే. అంతగాని కానీ నా పాయింట్, ఒకవేళ నిజంగా సాక్షికి తప్ప ఎవరికి ఇవ్వను, అది నా ఒపీనియన్, అది నా ఇష్టం. అది దాన్ని ఎవరేం చేయలేదు. మీ లాయర్ మీరు కూడా కూర్చొని మాట్లాడారు కదా సాక్షిని, దట్ నోబడి కెన్ అపోజ్ అండి, ఎవరు ఛాలెంజ్ చేయగలరు దాన్ని. బట్ పాయింట్ ఎక్కడ అన్నారు కాదు, ఏమన్నారు, అది ఈజ్ దట్ అండర్ ద లీగల్ సిస్టమ్ ఆఫ్ ఇండియా, అదొక్కటే పాయింట్, వేరేది ఏమీ లేదు. ఒకటి సార్. తర్వాత మీరు ఎంత ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్ అంటే పబ్లిక్ మీద, మీరు 2 లక్షల్లో సినిమా తీయచ్చు అని చెప్తే 2 లక్షల్లో తీయడానికి 2 లక్షల మంది తయారయ్యారు. అక్కడ ట్రై చేశారు, ఫెయిల్ అయిపోయారు, అది వేరే విషయం, పక్కన పెట్టండి. మీరు ఏ మాట అన్నా దేనికన్నా మీకు ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు సందీప్ వంగ కూడా ఇప్పటి వరకు నేను రామ్ గోపాల్ వర్మ ఫ్యాన్ని అని ఆయన చెప్పడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఈ ప్రజెంట్ సీక్వెన్స్ లో అసలు ఏంటి క్యారీ అవుతున్నారు సార్ పబ్లిక్ కి మీ వైపు నుంచి? ఐ హ్యావ్ నో ఐడియా. అండ్ ఇంకోటి, నాకు పబ్లిక్ అని జనరలైజ్ చేయటం అనేది తప్పని నా ఫీలింగ్. సి ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇండివిజువల్స్. ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళు వినే పరిస్థితి, వాళ్ళ ఐక్యూ లెవెల్, వాళ్ళకున్న పర్సనల్ బయాసెస్ ఇన్ని వస్తాయి ప్లేలోకి. అలాంటిది వాళ్ళందరినీ కలిపి నేను ఒక పబ్లిక్ అని పెట్టడం అనేది, అంటే పబ్లిక్ అనేది జనరల్ టర్మ్ సార్. ఇన్ జనరల్లీ పబ్లిక్ లోని డ్రగ్స్ పాయింట్ మీద కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, మంచి డివోషనల్ ఆస్పెక్ట్ మీద కొంతమంది, బట్ ఇన్ టోటో దే ఆర్ కాల్డ్ యాస్ పబ్లిక్. అండి కానీ మన కన్వీనియన్స్ కోసం పబ్లిక్ అంటాం, మన సబ్జెక్ట్ మన కన్వీనియన్స్ కోసం పబ్లిక్ అంటాం. మేము ఏం చేస్తాం, ఆడియన్స్ అంటాం. ఆడియన్స్ ఎవరు? ఆడియన్స్ లేబుల్. అది వచ్చిన మీరు పబ్లిక్ రివ్యూస్ చూస్తే ప్రతి ఒక్కరు డిఫరెంట్. వీడికి అది నచ్చుతుంది, ఆడికి అది నచ్చుతుంది, ఆడెవడో ఇది అంటాడు, అది అంటాడు. వాళ్ళందరూ మనుషులు, పబ్లిక్ కాదు వాళ్ళు. పబ్లిక్ అనేది ఒక కన్వీనియంట్ మీడియా టర్మ్ యూజ్ చేస్తాం మనం. అంటే ఇప్పుడు ఈ మధ్య రోజుల్లో సోషల్ మీడియాలో జరిగిన మార్ఫింగ్లు కానివ్వండి, లేకపోతే హీనియస్ టు ద లెవెల్ ఆఫ్ హీనియస్ నేచర్ లేడీస్ ని చేయడం కానీ, ఇలాంటివన్నీ వాటి మీద సీరియస్ గా గవర్నమెంట్స్, సొసైటీ రెస్పాండ్ అవుతున్నది. ఇప్పుడు నేను అడుగుతున్నా,
ఇప్పుడు రెస్పాండ్ అవుతున్నా. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో ఉన్న హార్మ్స్ లేకపోతే అఫెన్సివ్ నేచర్ కానీ 10 years నుంచి జరుగుతుంది డిబేట్. ఇదేం కొత్త డిబేట్ కాదు. స్టార్టింగ్ ఫ్రమ్ అమెరికా నుంచి కూడా ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది. ఇప్పుడు మొన్న కమలా హారిస్ ఓడిపోయిన తర్వాత ఆవిడ ఏదో ఒక వీడియో పెట్టారు. థ్యాంక్స్ గివింగ్ అని ఏదో ఫెస్టివల్ ఉంది అమెరికాలో. దానికి కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఏదో కొంచెం వీక్గా ఉంది, ఏదో అలా అనిపించింది వాయిస్ అది. దానికి విదిన్ 6 hours తను కింద కొంగి ఇలా డ్రింక్ కొట్టి మళ్ళీ పైకి వచ్చి పెట్టాడు. ఎక్స్ట్రాడనరీగా ఉంది. అసలు మీరు నమ్మరు అసలు ఏ జనరేటెడ్ థింగ్ అని. ఆ ఫస్ట్ వీడియో రాకపోతే ఇదే న్యూ అయిపోతుంది, ఇదే కరెక్ట్ అయిపోతుంది కదా. కరెక్ట్. అప్పుడు ఏంటి, కమలా హారిస్ వచ్చింది కాబట్టి మీరు ఆ ఇమేజ్ తీసుకుని చేయడానికి, లేకుండా చేయడానికి ఏంటి తేడా? అంటే ఇక్కడ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ కాషన్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ కమిటింగ్ టు క్రైమ్స్ ఆన్ సోషల్ మీడియా. నేను అదే అంటున్నానండి. అక్కడ ఏమిటంటే మీకు బ్లర్ అయిపోతాయి డెఫినేషన్. దిస్ ఈజ్ టూ మచ్ అని మీరు అన్నారు అనుకోండి, మీరెవరు టూ మచ్ అని చెప్పడానికి మీ అధికారం ఏంటి? ఆయనకు అది అవ్వకపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్, ఇంకోళ్ళు ఎవరికి వేదే అనిపించవచ్చు. అప్పుడు ఎవరు డిసైడ్ చేస్తారు ఏది టూ మచ్ అనేది ఒక పాయింట్. దాన్ని మెజర్ ఎలా ఎంత టూ మచ్ అని ఎలా మెజర్మెంట్ చేస్తారు? దాని తర్వాత ఇందాక నేను బ్యాండ్ క్వీన్ ఎగ్జాంపుల్ చెప్పినట్టు. అవును. అంటే ఇప్పుడు మీకు ఆ ఫీలింగ్ అనేది మీరు మెజర్ చేయలేరు. ఇప్పుడు ఒక చాలా ఎక్స్ట్రాడినరీ ఎగ్జాంపుల్ ఏంటంటే, యునైటెడ్ స్టేట్స్లో సుప్రీం కోర్ట్ 7 judge బెంచ్ దగ్గర ఒక కేసు వచ్చింది. ఆ కేసు ఏంటంటే, లారీ ఫ్లింట్ అని ఒక పబ్లిషర్, ఆడికి అడల్ట్ మ్యాగజైన్ పబ్లిషర్. ఆ టైంలో కంపారి అనే ఒక డ్రింక్ చాలా ఫేమస్ వచ్చింది. వాడు కంపారి యాడ్ క్యాంపెయిన్ అని. అదేంటంటే పెద్ద పెద్ద పోస్టర్లు పెట్టారు అమెరికా అంతా పెట్టి, ఒక హోర్డింగ్ మీద ఏమో మై ఫస్ట్ టైం వాజ్ విత్ మై గర్ల్ ఫ్రెండ్ అంటే ఫస్ట్ టైం కంపారి తాగిందన్నమాట. మై ఫస్ట్ టైం వాజ్ విత్ మై ఫ్రెండ్, మై ఫస్ట్ టైం వాజ్ విత్ మై ఫాదర్, మై ఫస్ట్ టైం వాజ్ విత్ ఏదో, ఇలా రకరకాల హోర్డింగ్స్ పెట్టారు. ఈడేం చేశాడంటే లారీ ఫ్లింట్, జెరీ ఫాల్వెల్ అని, హీఈస్ ద #1 ఎవాంజలిస్ట్ ఆ టైంలో. అంటే మనకి ఆల్మోస్ట్ శంకరాచార్య ఏదో ఉంటారు కదా, బిగ్ రిలీజియస్ లీడర్స్ ఎవరైతే ఉంటారో, ఆ జెరీ ఫాల్వెల్ ఫోటో పెట్టి మై ఫస్ట్ టైం వాజ్ విత్ మై మదర్ అని పెట్టాడు. అదేంటి, అడల్ట్ మ్యాగజైన్ అది. అడల్ట్ మ్యాగజైన్ లో జెరీ ఫాల్ మై ఫస్ట్ టైం వాజ్ విత్ మై మదర్ అంటే అంతకన్నా అఫెన్సివ్ ఒక ఉంటుందా? ఉండదు. దాని మీద కోర్టుకి వెళ్తే లోయర్ కోర్టులో చాలా హెవీ సెంటెన్స్ ఇచ్చారు. అతను అపీల్ చేసుకుంటే వెళ్ళి సుప్రీం కోర్ట్ 7 దాని లాయర్ దేంట్లో పారాడంటే, అమెండ్మెంట్, ఫస్ట్ అమెండ్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఏ మేనర్లో చెప్తే ఏంటి, అది ఏ మేనర్లో చెప్తే తప్పు అనే దాంట్లో వచ్చి 7 judge బెంచ్ ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇచ్చింది ఇన్ ఫేవర్ ఆఫ్ లారీ ఫ్లింట్. అదేముందంటే, పబ్లిక్ ఫిగర్స్ ఆర్ మెంట్ ఫర్ రిడిక్యూల్. అది ఒక పాయింట్. రెండో పాయింట్, ఒకళ్ళు ఎక్స్ప్రెస్ చేయటానికి ఏ మేనర్ కరెక్ట్ లేదు అని ఎలా డిసైడ్ చేస్తారు? ఇదే కరెక్ట్, అది కరెక్ట్ కాదు, ఎంత అయితే కరెక్ట్ కాదు అని. అప్పుడు దేనికి వస్తాం మనం? మీరు చేసిన దాన్ని మీరు మీ ఎక్స్ప్రెషన్ కోసం యూజ్ చేస్తున్నారా అతని మీద, లేకపోతే